మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో చిన్నారిపై అత్యాచారం హత్య చేసిన దుండగుడి ఇంటిని గ్రామస్తులు కూల్చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంలో ఉన్న ప్రజలు నిందితుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 3 ఏళ్ల చిన్నారిపై మృగంలా ప్రవర్తించిన వ్యక్తిని వదిలిపెట్టవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. అదే ఆగ్రహంలో అతడి ఇంటిని కూల్చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. గ్రామస్తులు మాత్రం నిందితుడిని తమకు అప్పగించాలని, తమకు తక్షణమే న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి హత్య జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఘటన జరగడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. అటు జమ్మలమడిలో ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు, స్థానికులు. పాత బస్టాండ్ కూడలిలో బైఠాయించారు. ఇంతలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ జమ్మలమడుగుకు వచ్చారు. చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. అత్యాచారం ఘటన మనసును కలిచివేస్తుందని బాధపడ్డారు. తక్షణమే సాయంగా 5 లక్షల రూపాయలు చిన్నారి తల్లిదండ్రులకు అందిస్తామన్నారు. వీటితో పాటు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగము ఇస్తామని చెప్పారు. నిన్న బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చింది చిన్నారి కుటుంబం. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారికి అరటిపండు ఇస్తానంటూ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం బయటకు చెబుతుందని చిన్నారిని హత్య చేసి మృతదేహాన్ని పొదల్లో పడేసి వెళ్లిపోయాడు.